హాయ్ అండి. ఈరోజు రెసిపీ బటర్ నాన్. ఈ బటర్ నాన్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా స్పాంజీగా మెత్తగా వస్తాయో, ముద్దని ఏ విధంగా కలుపుకోవాలో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. ఈ విధంగా చేసుకుంటే బటర్ నాన్ అనేది మన హోటల్లో ఏ విధంగా వస్తాయో అదే విధంగా వస్తాయండి. అదే ఎలాగో ఒకసారి ఈ వీడియోలో చూద్దామండి. అందుకోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందామండి. ఆ మిక్సింగ్ బౌల్లో 1 కప్పు మైదా వేసుకోండి. అందులో 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ షుగర్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకోండి. వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. పెరుగంతా పిండికి పట్టేటట్టుగా కలుపుకోవాలండి. ఇలా ఈ విధంగా బాగా కలుపుకున్నాక వాటర్ వేసుకొని మనం కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకోండి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. ముద్దని కలుపుకొని ఒక 20 మినిట్స్ అయితే మూత పెట్టుకొని ఉంచుకోండి. ఇలా ఉంచుకున్నాక చూడండి, పైన కొద్దిగా పిండి వేస్తూ ఈ విధంగా కలుపుకుంటే ఇది స్పాంజీగా మెత్తగా వస్తుందండి. ముద్ద అనేది చేయి కంటేటప్పుడు కొద్దిగా పిండి వేసుకోండి. వేసుకొని ఈ ముద్దని ఇలా మిక్స్ చేస్తూ ఇలా చిన్న మనకి ఎంతైతే రోటీస్ కావాలో ఆ విధంగా కలుపుకోండి. ఇలా చిన్న ముద్దలుగా చేసుకొని ఆ ముద్దని ఇలా మ్యాష్ చేయండి. ఈ విధంగా చేస్తే రోటీస్ అనేవి చాలా మెత్తగా వస్తాయండి. ఇలా చేసుకున్నాక కొద్దిగా పిండి వేసుకొని మనం చపాతీని ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా చేసుకోండి. కాకపోతే కొంచెం ఎగ్ షేప్లో చేసుకుంటారండి బటర్ నాన్స్ అనేవి. ఈ విధంగా క్రాస్గా పాముతారు. మరీ పలచగా కాకుండా మరీ తిక్కుగా కాకుండా చేసుకోండి. ఈ విధంగా తయారు చేసుకొని అన్నిటినీ ఇలా తయారు చేసుకొని ఒక ప్లేట్లో తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ప్యాన్ని హీట్ చేసుకోండి. ఫస్ట్ హీట్ అయ్యాక ఈ రోటీని అందులో వేయాలండి. వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా తిప్పుతూ కాల్చుకోండి. చూడండి, ఈ విధంగా కాల్చుకున్నాక ఒక ప్లేట్ తీసుకొని అందులో తీసుకోండి. మళ్ళీ మిగతా వాటిని కూడా ఈ విధంగా అన్నిటినీ ఇలా కాల్చుకోవాలండి. ఇలా అటు ఇటు తిరిగేస్తూ కాల్చుకోండి. ఈ విధంగా కాల్చుకున్నాక బటర్ని కొద్దిగా వేడి చేసుకొని బౌల్లో తీసుకోండి. ఇవి కూడా వేడిగా ఉండాలండి. వేడిగా ఉన్నప్పుడే బటర్ని అప్లై చేయండి. ఇది బటర్ అండి, వేడి చేసి తీసుకొచ్చా. ఈ బటర్ని ఇలా అప్లై చేయాలండి. వీటిపైన 2 వైపులా ఈ బటర్ని ఇలా అప్లై చేయండి. పన్నీర్ మసాలా కర్రీతోనైనా బటర్ చికెన్తో గట్టి సర్వ్ చేస్తే చాలా బాగుంటుందండి. వీటిని
పాలక్ పన్నీర్తోనైనా సర్వ్ చేస్తారు. ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి. బటర్ని 2 వైపులా అప్లై చేసుకున్నాక ఇవి వేడిగా ఉన్నప్పుడే అప్లై చేసుకోండి, అప్పుడే మెత్తగా ఉంటాయండి. ఇలాగ సర్వింగ్ ప్లేట్ తీసుకొని అందులో ఇలాగ పన్నీర్ మసాలా కర్రీతో సర్వ్ చేస్తే చాలా టేస్టీగా బాగా ఉంటుందండి. చూడండి మెత్తగా వచ్చాయండి. ఈ విధంగా సర్వ్ చేయడమేనండి. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.